సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ చేసుకుంటున్నారు కదా! ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? జై తెలంగాణ, జై టీఆర్ఎస్, జై కవితక్క. ఈ మీటింగ్కు మెయిన్ కారణం బీసీ వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకంతా ఏ కోటాలు వచ్చి కరెక్ట్గా పోయి చేర్చలేదో ఆ కోటాలు క్లియర్ చేస్తుంది. ఇప్పుడు బీసీ వాళ్ళకి 50% ఆల్రెడీ మాటలు నడుస్తుంది కదా, 50% బీసీ వాళ్ళకి కోటా రిజర్వేషన్ ఇస్తున్నాం. దాని తర్వాత అంటే బీసీ కానీ లేడీస్లో చాలామంది బ్యాక్లోనే ఉన్నారు. ఇంట్లో వంట వండుకొని ఆ పొయ్యి బట్టలు ఉతకడం అది అది అదే పని మీద ఉన్నారు. వాళ్ళని ఏమంటే బయటికి తీసుకొచ్చి సీట్లు ఇచ్చి వాళ్ళు కూడా ఒక రెప్యుటేషన్తో బతకాలనేసి లేడీస్ అంటే ఓన్లీ వంటగది కాదు బయట కూడా మేము సాధిస్తాం అనేసి చూపించడానికి అక్క ఇది. ఇట్లా చాలా మంది పాలిటీషియన్స్ చెప్తారు కదా, ఇప్పుడు కవితక్కనే ఎందుకు నమ్మాలి? ఇప్పుడు చాలామందిని నమ్మి ఏం చేశారు? మోసం పోతారని మోసం పోయిన వాళ్ళని నమ్మిరు చాలామంది. ఇప్పుడు కవితక్క కూడా నోరు మూసుకొని సైలెంట్గా ఉండి ఉంటే వాళ్ళ డాడీ నుంచి ఆమె సపరేట్ వచ్చేది కాదు. ఆమెకు తప్పు అనిపించింది, ఆమె అడిగింది, అది ఆయనకు నచ్చలే, బయటకు వచ్చింది. ఇప్పుడు ఈమె ఇష్టానికి ఈమె పని చేస్తుంది, అంతేగాని అది ఎవరికి డిమాండ్ లేదు, ఏం లేదు, ఎవరికి కండిషన్ లేదు, నేను చెప్తా నేను చేయాలా. ఇప్పుడు ఏమంటే కేసీఆర్ ఇంకా బీఆర్ఎస్ పార్టీ అంటే ఆయన వచ్చి ఏం చెప్తారో ఈమె చేసే తీరాలి, అంతేగాని ఈమె ఇష్టంతో అక్క ఇష్టంతో చేయలేదు. అందుకని ఇప్పుడు బయటికి వచ్చినప్పుడు ఈ పార్టీకి ప్రెసిడెంట్ ఆమెనే, అక్కనే కదా. ఇప్పుడు దీంట్లో వచ్చి ఓన్ డిసిజన్ తీయడానికి హక్కు ఉంటుంది. ఓర్ని అడగాల, ఓర్ని బతిమలాడాలా, వాళ్ళు తీసేస్తారనే భయమో అదంతా ఏముండదు. అందుకని సో సామాజిక తెలంగాణ కవితక్క ద్వారా సాధ్యం అవుతుంది అంటారా? అయితే మీరు అవుతుంది. ఎందుకు కాదమ్మా, ఒక బండరాయిని 10 దెబ్బలు కొట్టినప్పుడు ఎరిగినప్పుడు పబ్లిక్ అర్థం కదా. ఇప్పుడు బీఆర్ఎస్ని అన్నారు, 10 సంవత్సరాలు వచ్చింది, ఒక ఆర్టీసీ ఎంప్లాయీస్కు పర్మనెంట్ చేయలేదు, వాళ్ళకి ఏం చేయాలనో అది ఇవ్వలేదు. దాని తర్వాత కాంగ్రెస్ వచ్చింది, హైడ్రా అనేసి తీసుకుపోయి మొత్తం ఉన్న బిల్డింగ్లు కూలగొట్టారు. అది ఎవరిది కొట్టారు? పేదోళ్ళదే కొట్టారు, కానీ ఉండటం ఎవరిని కొట్టలే కదా. అప్పుడు ఎవరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు అక్క అడుగుతుందా? ఛాన్స్ ఇచ్చి చూడండి. ఎందుకు అక్క ఏ రోజు దాకా మంచిగానే చేస్తుంది కదా ఎవ్రీథింగ్. దొంగని నమ్మినప్పుడు ఒకసారి ఒక అక్కని కూడా నమ్మి చూడండి. ఇంతమంది దొంగల్ని నమ్మారు, ఇప్పుడు ఒకసారి నమ్మి చూడండి, మారొచ్చు. జై తెలంగాణ, జై జయ.